మరియున్ ఈ విధంబున దివసంబులు ఉత్తరాయణ దక్షిణాయనంబుల వృద్ధిక్షయంబులన్ ఒందన్ ఒక్క అహోరాత్రంబునన్ ఏకపంచాశదుత్తర నవకోటి యోజనంబుల పరిమాణంబు కల మానసోత్తర పర్వతంబునందున్ తూర్పున దేవధాని అనున్ ఇంద్రపురంబును, దక్షిణంబున సంయమని అను యమనగరంబును, పశ్చిమంబున నిమ్లోచని అను వరుణ పట్టణంబునున్, ఉత్తరంబున విభావరి అను సోముని పుటభేదనంబును తేజరిల్లుచుండున్. ఆ పట్టణంబుల యందున్ ఉదయ మధ్యాహ్న సమయ నిశీథంబులనియడు కాలభేదంబులను భూత ప్రవృత్తి నివృత్తి నిమిత్తంబు అచ్చటి జనులకున్ పుట్టించుచుండు. సూర్యుండెప్పుడు ఇంద్రనగరంబున నుండి గమనించున్. అది ఆదిగాన్ 17 గడియలను 2,37,75,000 యోజనంబులు నడుచున్. ఈ విధంబునన్ ఇంద్ర యమ వరుణ సోమ పురంబుల మీదన్ చంద్రాది గ్రహ నక్షత్రంబులన్ కూడి సంచరించుచున్. 12 అంచులున్ 6 కమ్ములును 3 తొలులున్ కలిగి సంవత్సరాత్మకంబయే ఏకచక్రంబైన సూర్యుని రథంబు ముహూర్తమాత్రంబున 34,800 యోజనంబులు సంచరించు. ఇను రథంబునన్ ఉన్న ఇరుసు ఒక్కటియ మేరు శిఖరంబునందును చేరియుండున్. ఒనరన్ చక్రము మానసోత్తర పర్వతంబు అందులన్ తిరిగెడున్. ఆ రథంబున్ ఇరుసుననున్న రెండిరుసులు తగులంగన్ పవన పాశంబుల బద్ధమగుచు ధ్రువమండలంబునందులన్ అంటి ఉండగా సంచరించుచునుండు సంతతంబున్. అట్టి అరదంబు 36 లక్షలందున్ అంటిన కాడియున్ అన్ని యోజనముల విస్తారమై తురంగముల కంధరములన్ తగులుచు వెలుగొందు రమణతోడ. ఆ రథంబునకు గాయత్రీ చందంబు ఆదిగా 7 ఛందంబులున్ అశ్వంబులై సంచరించు. భాస్కరునకున్ అగ్రభాగంబునన్ అరుణుండు నియుక్తుండై రథంబు గడపుచుండు. వెండియున్ అంగుష్ఠ పర్వమాత్ర శరీరంబులు కల 60,000 వాలఖిల్యాఖ్యులగు ఋషివరులు సూర్యుని ముందట సౌరసూక్తంబుల స్తుతియింప, మరియున్ అనేక మునులును గంధర్వ కిన్నర కింపురుష నాగాప్సరః పతంగాదులును నెల నెల వరుస క్రమంబున సేవింపన్ 9,71,00,000 యోజనంబుల పరిమాణంబు కల భూమండలంబునందుక క్షణంబున సూర్యుండు 2,070 యోజనంబులు సంచరించుచున్. ఒక అహోరాత్రంబునందే ఈ భూమండలంబంతయు సంచరించుననిన శుకయోగీంద్రునకున్ పరీక్షిన్నరేంద్రుండిట్లనియే. మునివర మేరు ధ్రువులకున్ ఒనరన్ ప్రదక్షిణము తిరుగుచుండెడున్. అజుండు ఆ ఇనుండు అభిముఖుండై రాసుల కనుకూలతన్ ఏగునంటివి అది ఎట్లొప్పన్ అని పలికిన భూవరునిన్ కనుంగని సుఖయోగి మిగులన్ కరుణాన్వితుండై మనమున శ్రీహరిన్ తలచుచు వినుమని క్రమ్మరగన్ ఇట్లు వినిపించెంతగన్. నరేంద్ర, అతి వేగంబునన్ తిరుగుచుండు కులాల చక్రంబున్ అందున్ చక్రభ్రమణంబునకు వేరేన గతిన్ ఉంది. బంతిసాగి తిరిగెడు పిపీలికాదుల చందంబున నక్షత్రరాశులతోడన్ కూడిన కాలచక్రంబు ధ్రువమేరువులన్ ప్రదక్షిణంబు తిరుగునప్పుడు ఆ కాలచక్రంబు వెంట సంచరించు సూర్యాది గ్రహంబులకు నక్షత్ర అంతరంబుల అందును రాశి అంతరంబుల అందును ఉనికి కలుగుటం చేసి సూర్యాది గ్రహంబులకున్ చక్రగతి స్వగతుల వలన గతిద్వయంబు కలుగుచుండు. మరియున్ ఆ సూర్యుండు ఆదినారాయణమూర్తి అగుచు లోకంబుల యోగక్షేమంబులకు వేదత్రయాత్మకంబై కర్మసిద్ధి నిమిత్తంబై దేవర్షి గణంబులచే వేదాంతార్థంబులన్ అనవరతంబు వితర్క్యమానంబగుచున్న తన స్వరూపంబును 12 విధంబులుగా విభజించి వసంతాది ఋతువులన్ ఆ కాల విశేషంబుల అందున్ కలుగన్ చేయుచుండున్. అట్టి పరమపురుషుని మహిమన్ ఈ లోకంబున మహాత్ములగు పురుషులు తమ తమ వర్ణాశ్రమాచారంబుల చెప్పున వేదోక్త ప్రకారంబుగా భక్తి అతిశయంబునన్ ఆరాధించుచు క్షేమంబున్ ఒందుచుందురు. అట్టి ఆది నారాయణమూర్తి జ్యోతిశ్చక్రాంతర్వర్తియే స్వకీయ తేజ పుంజదీపితాఖిల జ్యోతిర్గణంబులు కలవాడై 12 రాసుల అందున్ ఒక్క సంవత్సరంబున సంచరించుచుండున్. అట్టి ఆదిపురుషుని గమన విశేష కాలంబును లోకులైన ఋతు మాస పక్ష తిథి ఆదులచే వ్యవహరించుచుందురు. మరియున్ ఆ పరమపురుషుండు ఆ రాసులయందు షష్ఠాంశ సంచారంబున్ ఒందిన సమయంబును ఋతువని వ్యవహరింపుదురు. ఆ రాసులయందున్ అర్ధాంశ సంచారమ్మున రాశిషట్కభోగం పొందిన తరి అయనంబని చెప్పుదురు. సమగ్రంబుగా రాసుల అందు సంచారమొందిన ఎడలన్ అట్టి కాలంబును సంవత్సరంబని నిర్ణయింపుదురు. ఇట్టి సమగ్రరాశి సంచారంబున్ అందు శీఘ్రగతి మందగతి సమగతులు అనియడు త్రివిధగతి విశేషంబుల వలన వేరుపడెడున్. ఆ వత్సరంబును సంవత్సరంబు పరివత్సరంబు ఇడావత్సరంబు అనువత్సరంబు ఇద్వత్సరంబని 5 విధంబులన్ చెప్పుదురు.
చంద్రుండున్ ఈ తెరంగునన్ ఆ సూర్యమండలంబు మీద 1,00,000 యోజనంబుల నుండి సంవత్సర పక్షరాశి నక్షత్ర భుక్తులు గ్రహించుచున్ అగ్రచారి అయి శీఘ్రగతించరించున్ అంత వృద్ధిక్షయ రూపంబునన్ పితృగణంబులకున్ పూర్వపక్ష అపరపక్షంబులచేన్ అహోరాత్రంబున్ కలుగన్ చేయుచు సకల జీవ ప్రాణంబై ఒక్క నక్షత్రంబు త్రిన్సల్ ముహూర్తంబులనుభవించుచు షోడశ కళలు కలిగి మనోమయ అన్నమయ అమృతమయ దేహుండై దేవపితృ మనుష్య భూత పశుపక్షి సరీసృప వీరు ప్రభృతులకున్ ప్రాణాప్యాయన శీలుండగుటం చేసి సర్వసముండనంబడు. చందురునకు మీదై ఆనందంబున 1,00,000 యోజనంబులన్ తారల్ క్రందుకుని మేరు శైలంబంది ప్రదక్షిణము తిరుగున్ అభిజిద్భముతోన్ అట మీదన్ తారలకు అన్నిటికీ ఉపరి అయి 2,00,000 శుక్రుండుండి భాస్కరుని ముందరన్ పిరుందను సామ్య మృదు శీఘ్ర సంచారములను భాస్కరుని మాట్కించరించుచుండును జనులకున్ అనుకూలుడై వృష్టిన్ ఉసగుచున్ అంతనంతం చతురత వృష్టి విష్కంభక గ్రహశాంతిన్ ఒనరించు వారలకు ఒసగు శుభములు ఉండున్ ఆ మీద సౌమ్యుండు 2,00,000 చరించుచు రవిమండలంబున్ పాసికానన్ పడినను జనులకు క్షామడాంబరాది భయములన్ పుట్టించున్ అతుల మహిమ ధరణీతనూజుండంతటి మీద 2,00,000 నుండు 3 పక్షములన్ ఒక్క రాశి దాటుచునుండున్ క్రమమున 12 రాసులు భుజించు రాజసమున వక్రించి అయినన్ అవక్రతనైనను తరచుగాన్ పీడలు నరుల కొసంగున్ అంగారకుని టెంకికి ఆవల 2,00,000 యోజనంబుల ఘనత మించి ఒక్క రాశి నుండి ఒక్కొక్క వత్సరంబు అనుభవించుచుండున్ అమరగురుడు వక్రమందునైన వసుధామరులకును శుభమున్ ఒసగునెపుడున్ అభినవముగా. సురగురునకు మీదై భాస్కర సుతుండు 2,00,000 జగములకున్ పీడల్ జరపుచున్ త్రింసన్మాసముల రుదుగొన్ ఒక్కొక్క రాశి ఎందు వసించున్ ప్రాకటముగ రవిసుతునకున్ 11,00,000 మహీసురులకున్ ఈ లోకులకు మేలు కోరుచు జోకగ ముని సప్తకంబు సొంపు వహించెన్ ముని సప్తకమునకెగువంతనరుచున్ ఆ మీదంత్రియుత 10,00,000 పెంపున సింసుమార చక్రంబు అనంగాన్ ఇన్నిటికిన్ ఉపరి అగుచుండు నృపా ఆ సింసుమారాఖ్యమగు చక్రమున భాగవతుండైన ధ్రువుండు ఇంద్రవరుణ కశ్యప ప్రజాపతి యమ ప్రముఖులతోన్ కూడి బహుమానముగ విష్ణు పదముంచేరి కణక నిచ్చలున్ ప్రదక్షిణముగాన్ తిరుగుచుంచెలంగి ఉండును కల్పజీవి అగుచున్ అనగుండు ఉత్తాన పాదాత్మజుండు ఆర్యుండున్ అయిన ఆ ధ్రువుని మహత్వము ఎల్లం తెలిసి వర్ణింప బ్రహ్మకున్ అలవి కాదు నేనెరింగిన అంతయు నీకు మున్న తెలియన్ పలికితిన్ క్రమ్మరం తలంచి కొనుము జితరిపు వ్రాత శ్రీ పరీక్షిన్నరేంద్ర. మరియు ఆ ధ్రువుండు కాలంబు చేత నిమిషమాత్రంబు ఎడలేక సంచరించి జ్యోతిర్గ నక్షత్రంబులకున్ ఈశ్వరుని చేత ధాన్యాక్రమణంబునన్ పశువులకై ఏర్పరచిన మేధి స్తంభంబు తెరంగున మేటిగాన్ కల్పింపంపడి ప్రకాశించుచుండు గగనంబునందు మేఘంబులను సియనాది పక్షులను వాయువసంబునన్ కర్మసారథులై చరించు తెరంగున జ్యోతిర్గణంబులను ప్రకృతి పురుష యోగ గృహీతాసులై కర్మనిమిత్తగతి కలిగి వసుంధరం పడకుందురు పొందుగ జ్యోతిర్గణములన్ అందరన్ ఆసింసుమారమందులనుండన్ కొందరు తరచుగన్ చెప్పుచునుందురు వినిపింతు వినుము అనూన చరిత్ర తల క్రిందై వట్రువై ఐ సలలిత మగు సింసుమార చక్రమునందున్ నెలకొని పుచ్ఛాగ్రంబున నిలిచి ధ్రువుండుండున్ ఎప్పుడు నిర్మల చరిత. మరియు ఆ సింసుమార చక్ర పుచ్చమునన్ ప్రజాపతియున్న అగ్నేంద్ర ధర్ములను పుచ్చమూలమున ధాతృ విధాతలను కటి ప్రదేశమున ఋషిసప్తకమ్మును దక్షిణావర్త కుండలీభూత శరీరమునకు ఉదగైన నక్షత్రంబులను దక్షిణ పార్శ్వమున దక్షిణాయన నక్షత్రంబులను పృష్ఠంబున దేవమార్గంబును ఆకాశగంగయున్ ఉత్తర భాగంబునన్ పునర్వసు పుష్యంబులను దక్షిణాయనమునన్ ఆర్ద్రాశ్లేషలను దక్షిణ వామపాదంబులను అభిజిత్ ఉత్తరాషాఢలను దక్షిణ వామ నాసారంధ్రంబుల శ్రవణ పూర్వాషాఢలను దక్షిణ వామలోచనంబుల ధనిష్టామూలలను దక్షిణ వామకర్ణంబుల మఘాధ్యష్ట నక్షత్రంబులను వామపార్శ్వంబున దక్షిణాయనంబును దక్షిణ పార్శ్వంబునన్ కృత్తికాది నక్షత్ర త్రయమునున్ ఉత్తరాయణంబును వామదక్షిణ స్కంధంబుల శతవిషక్ జ్యేష్ఠులను ఉత్తర హనువునన్ అగస్త్యుండునున్ అపర హనువుని యముండును ముఖంబునన్ అంగారకుండును గుహ్యంబున శనేశ్చరుండును మేఢ్రంబున బృహస్పతియును వక్షంబునన్ ఆదిత్యుండును నాభిని శుక్రుండును మనంబునన్ చంద్రుండును స్థనంబులన్ అశ్వినులను ప్రాణాపానంబుల బుధుండును గళంబున రాహువును
సర్వాంగంబులన్ కేతుగ్రహంబును రోమంబులన్ తాళను ఉండున్. అది సర్వదేవతామయంపైన పుండరీకాక్షణ దివ్యదేహంబు ధ్రువలింగాన్ ఎరుంగుము. ఇట్టి దివ్య శరీరము ఎవ్వండు ప్రతిదినం బంధు సంధ్యాకాలము అతుల భక్తి మనమందు నిలిపి మరక మిక్కిలి ప్రయత్నంబున నియతుండే తత్వబుద్ధి మౌన వ్రతంబునన్ పూని వీక్షించుచున్ ఈ సంస్థవంబు తానెంతో ప్రేమ జపించి కడున్ ప్రశస్తమును మునీంద్ర సేవ్యమును జ్యోతి స్వరూపమున వెలుంగు విపుల సింసుమార విగ్రహంబునకు వందనంబులనుచు నిలిచి సన్నుతించెనేని సకల అర్థసిద్ధులన్ పొందు మీద ముక్తించెందున్ అధిప. ఇనమండలంబున క్రిందను 10,000 స్వర్భానుని మండలంబు గ్రహమై ఘనముగన్ అపసవ్య మార్గగతిన్ ఉండు నృప. అసురాధముండగు రాహువు బిసరుహ సంభవుని వరము పెంపునన్ ఎంతో పసయగున్ అమరత్వంబునన్ అసమానంబైన గ్రహ విహారమున్ పొందెన్. జననాథ రాహువు జన్మ కర్మంబులు వినిపింతు ముందర విస్తరించి అయుతయోజన విస్తృత అర్కమండలము 2,600 విశాల చంద్రమండలమున్ పర్వకాలంబులను 13,000 విశాలమై మీందరాహున్ కప్పున్. అది చూచి ఉపరాగమనుచును పలుకుదురు ఎల్లవారును స్వధర్మేచ్ఛులగుచున్. అంతలోనన్ ఇనశశాంక మండలములన్ కరుణన్ ప్రోవన్ తలంచి హరి సుదర్శనంబు వచ్చునను భయంబునన్ 5-6 గడియలకును రాహున్ అడింకి తొలంగు. నరవర ఆ రాహువునకు సరసతన్ ఆ క్రింద సిద్ధచారణ విద్యాధరులు అయుత యోజనంబులన్ తిరముగ వసించి లీలన్ తిరుగుదురు అచటన్. పరికింప సిద్ధ విద్యాధరులకున్ 10,000 క్రిందంతరలక యక్షుల్ మరియును భూత ప్రేతలు చరియింతురు రాక్షసులు పిశాచులు కొలువన్. వారి క్రిందం తగిలి వాయువసంబున మలయుచుండు మేఘమండలంబు మీందగుచుండు భూమండలంబు క్రింద నుండున్ అధిప. అట్టి భూమండలంబు క్రింద యోజనాయుతాంతరంబునన్ అండకటాహ ఆయామంబు కలిగి క్రమంబునన్ ఒండొంటికిన్ క్రిందగుచున్. అతల వితల సుతల రసాతల తళాతల మహాతళ పాతాళ లోకంబులుండున్. అట్టి బిలస్వర్గంబులయందున్ ఉపరి స్వర్గంబునకు అధికంబైన కామభోగంబులన్ ఐశ్వర్యానందంబులను సుసమృద్ధ వనోద్యాన క్రీడా విహార స్థానంబులన్ అనుభవించుచు దైత్య దానవ కాద్రవేయాది దేవయోనులు నిత్య ప్రముదితానురక్తులగుచున్. కళత్రాపత్య సుహృద్బంధు దాసీదాస పరిజనులతోన్ చేరుకొని మణిగణ ఖచితంబులగుచున్. అతి రమణీయ గృహంబుల అందున్ ఈశ్వరుని వలనన్ చేటులేని కాయంబులు కలిగి వివిధ మాయా విశేష వినిర్మిత నూతన కేళీ సదన విహరణ మండప విచిత్ర ఉద్యానాదుల అందున్ కేళీ వినోదంబులు సలుపుచున్ చరియింతురు అంత. అట్టి పాతాళంబులందును మయకల్పితములగు పుటభేదనముల యందు బహురత్న నిర్మిత ప్రాకార భవన గోపుర సభా చైత్య చత్వర విశేషముల యందు నాగాసురుల మిథునములచే సుఖపిక సారికానికర సంకులముల శోభిల్లు కృత్రిమ భూములను గల గృహములచేన్ అలంకృతములగుచున్. కుసుమచయ సుగంధి కిసలయ స్తబక సంతతుల చేత ఫలవితతుల చేతన్ అతుల రుచిర నవలతాంగన ఆలింగిత విటపములను కలుగు విభవములను మరియు మానసేంద్రియంబులకు ఆనందకరంబులైన నానావిధ జల విహంగమ మిథునంబులు కలిగి నిర్మల జలపూరితంబులై మత్స్యకుల సంచార క్షుభితంబులైన కుముద కువలయ కల్హార లోహిత శతపత్రాదికంబులన్ తేజరిల్లడు సరోవరంబులు గల ఉద్యానవనంబుల అందున్ కృతనికేతనులై స్వర్గభూములన్ అతిశయించిన వివిధ విహారంబులు కలిగి అహోరాత్రాది కాల విభాగ భయంబులు లేక మహా అహిప్రవరులైన శేషాదుల శిరోమణి దీధితులచేన్ అంధకార ఉపద్రవంబు లేక ఎల్లప్పుడూ దివసాయమానంబుగాన్ ఉండున్. ఆ లోకంబునందున్ అఖిల జనులు దివ్య ఔషధి రసరసాయనంబులన్ అనవతరంబున్ అన్నపానంబులుగా సేవించుటం చేసి అచ్చటి వారులకు ఆది వ్యాధులును వలిత ఫలితంబులును జరారోగంబులును శరీర వైవర్ణ్యంబులును స్వేద దౌర్గంధ్యంబులును కలుగక పరమ కళ్యాణమూర్తులగుచు హరిచక్ర భయంబు తక్కన్ అన్యంబగు మృత్యు భయంబున్ ఒందక ఉందురు. అదియునున్ కాక
అట్టి పాతాళ లోకంబునందు విష్ణు చక్రమెప్పుడేనియున్ ప్రవేశంబునందున్ అప్పుడెల్లను దైత్య కులాంగనలకు గర్భ సంపదలందంద కరుగుచుండు. అతలమునందున్ అమ్మయుని ఆత్మజుడైన బలాసురుండు సమ్మతించరించు షణ్ణవతి మాయలన్ కూడి వినోదమందుచున్ కుతలములందు నేడునొక కొందరున్ అచ్చటి మాయన్ చెంది సంతతమున్ చెరించు చుండుదురున్ తప్పక మోహ నిబద్ధ చిత్తులై. అట్టి బలుని ఆవలింతలను స్వైరినులు కామినులు పూంశ్చల్లు అను స్త్రీగణంబులు జనించిరి. ఆ కామినీ జనంబులు పాతాళంబున్ ప్రవేశించిన పురుషునికి హాటకరసంబనియడి సిద్ధరస ఘుటికనిచ్చి రససిద్ధున్ కావించి అతని యందు స్వవిలాసావలోకనానురాగస్మిత సల్లాప ఉపగోహనాదులన్ ఇచ్ఛా విహారంబులు సల్పుచుండన్ ఆ పురుషుండు మదాంధుండై తానే సిద్ధుండననియును నాగాయుత బలుండన్ అనియును తలంచి నానావిధ ప్రతిక్రీడలన్ పరమానందంబున్ ఒందుచుండు. హాటకేశ్వరుడైన అంబికాధీశుండు వితలంబునందున వేట్క నిలిచి తనదు పార్షద భూతతతులతో బ్రహ్మ సర్గోప బృంహణమునన్ ఒక్కచోటన్ పార్వతీ సంభోగ పరుండగుచుండగా వారల వీర్యంబు వలనన్ పుట్టినట్టిది హాటకి అని ఏడునది అనిలాగ్నులు భక్షించి అంతన్ ఉమియన్ అదియు హాటకమను పేర అతిశయిల్లి వన్ని మేరుచు శుద్ధ సువర్ణమయ్యన్ ఆ సువర్ణంబు నాలోకమందునున్న జనులకెల్లను వినుత భూషణములయ్యే. ఆ క్రింద సుతులంబునందు మహాపుణ్యుండగు విరోచన పుత్రుడైన ఎట్టి బలిచక్రవర్తి ఆ పాక శాసననకు మొదమొసంగగన్ కోరి అదితి గర్భమున వామనాకృతిన్ పుట్టి అంతటన్ త్రివిక్రమ రూపమునను లోకత్రయంబున్ ఆక్రమించిన దానవారాతి చేత ముందటన ఈన్ పడిన ఇంద్రత్వమిట్లు కలుగువాడు పుణ్యకర్మ సంధానుండు హరిపదాంబుజార్చనాభిలాషుండగుచు శ్రీరమేశున్ ఆరాధనము చేయుచుండున్ ఎప్పుడున్ అతి మహోత్సవమున. నరేంద్ర సకల భూతాంతర్యామియున్ తీర్థభూతుండునున్ అయిన వాసుదేవుని యందున్ చిత్తంబు కలిగి ఇచ్చిన భూదానంబునకు సాక్షాత్కరించిన మోక్షంబు ఫలంబగున్ కాని పాతాళ స్వర్గ రాజ్యంబులు ఫలంబులు కానేరవు. అయినన్ ఎవ్వరికినీ మోక్షంబు సాక్షాత్కృతంబు కాకుండుటం చేసి లోక ప్రదర్శనార్థంబు పాతాళ స్వర్గ రాజ్యంబులన్ ఇచ్చే. క్షుత పతన ప్రస్ఖలనాదులందున్ వివసుండైన ఎడల నామస్మరణంబు చేయు పురుషుండు కర్మబంధంబు వలన విముక్తుండగుచు సుజ్ఞానంబునన్ పొందున్. అట్టి వాసుదేవుండు ఆత్మజ్ఞాన ప్రమోషణంబు చేయు మాయామయంబులైన భోగైశ్వర్యంబులన్ ఎల్లన్ ఎట్లు వసంగున్ అనవలదు. భగవంతుండు యాచన చేసి సకల సంపదలను చేకొని శరీర మాత్రావశిష్టునిన్ చేసి వారుణ పాశంబులన్ కట్టి విడిచినప్పుడు బలీంద్రుండు ఇట్లనియే. పరమేశ్వరునకున్ ఎప్పటి పదార్థములందున్ తృష్ణ లేకుండుట తెలిసినాడన్ ఇంద్రాదులెల్లన్ ఉపేంద్రునిన్ ప్రార్థించి అడిగిరి కాని శ్రీహరికిన్ కోరికలు లేవు. మిక్కిలి గంభీరమగు మహాకాల స్వభావంబు కలుగుచుండున్ అరయంగ మన్వంతరాధిపత్యమును లోకత్రయంబునున్ ఎంత కానంతలప మత్పితామహుండు మానవంతుండు ప్రహ్లాద విభునిన్ చూచి హర్షమంది ఎద్ది అయినన్ కోరుము ఇచ్చెదన్ అనుటకున్ అంతలోనన్ ఈశ్వరాజ్ఞన్ తెలిసి. ఇట్లు అకుతో భయంబు పిత్ర్యంబైన రాజ్యంబున్ వల్లక పరమేశ్వరు దాస్యంబు కోరెన్. ఆ ప్రహ్లాద చరిత్ర కథనావసరమున నీ తండ్రికిని నీకును విశేషంబుగా ఏ పురుషుండు భగవదనుగ్రహంబును పొందనోపున్ అని పుండరీకాక్షుండు ఆనతిచ్చిన వాక్యంబులు వక్ష్యమాన గ్రంథంబున విస్తరించెదన్. ఆ బలిచక్రవర్తి గృహద్వారంబునన్ అఖిలలోక గురుండైన శ్రీమన్నారాయణుండు గదాపాణియును నిజ జనానుకంపితుండును శంఖచక్రాధ్యాయుధ ధరుండునున్ అగుచున్ ఇప్పుడునున్ తేజరిల్లుచుండున్. బలిద్వారంబున లోకంబుల గెలువన్ ఇచ్చగొన్న దశగ్రీవుండు ఉల్లంఘిత శాసనుండై ప్రవేశంబు కావింపన్ అయ్యాది పురుషుండు తన పాదాంగుష్టంబున
యోజనాయుతాయుతంబులన్ పారెన్ చిమ్మె వినుము. ఆ సుతలమునకున్ క్రిందై భాసిల్లన్ తలాతలంబు ప్రభువందుమయుండు ఆసురపుర నిర్మాతగ వాసిగన్ పొగడంది ఏలు వసుధాధీశ. పురహరు చేరమేశ్వరుడు భూతహితార్థముగాన్ పురత్రయంబు అరుదుగా నీరు చేసే శరణాగతున్ ఆమయున్ కాంచి ఎంతయున్ కరుణంతలా తలంబునకున్ కర్తగా నిల్పినన్ ఉన్నవాడు శ్రీధరుని సుదర్శనంబునకున్ తప్పి విముక్త భయుండు కాన్ తగన్ తలపగన్ ఆ క్రింద మహాతలమునన్ కద్రువధూటి తనయులు సర్పంబులు కలవు పెక్కు శిరములున్ అలరంగాన్ క్రోధవసగణావళి అనగన్. మరియును గుహక తక్షక కాళీయ సుషేణాది ప్రధానులైన వారలు అతుల శరీరంబులు కలిగి ఆదిపురుషుని వాహనంబైన పతకరాజ భయంబునన్ అనవరతంబున్ ఉద్వేజితులగుచు స్వకళత్రాపత్య సుహృద్బాంధవ సమేతులై ఉండుదురు. ఆ క్రింద రసాతలంబున దైత్యులు దానవులున్ అగు నివాత కవచ కాలకేయులను హిరణ్యపుర నివాసులగు దేవతాశత్రువులు మహాసాహసులను తేజస్ అధికులను అగుచు సకల లోకాధీశ్వరుండైన శ్రీహరి తేజంబునన్ ప్రతిహతులై వల్మీకంబులందున్ అడంగి ఉన్న సర్పంబుల చందంబునన్ ఇంద్రదూతి అగు శర్మచేన్ చెప్పబడెడు మంత్రాత్మక వాక్యంబులకు భయంబున్ అందుచుండుదురు. ఇందుకులోద్భవ వినుమా క్రిందటి పాతాళమునను క్రీడించుచున్ ఆనందమున్ అందుచున్ ఉండును సందడిన్ పడినాగ కులము చతురత తోడన్. పాతాళలోకంబు పాతున శేషుండు వెలయంగ 30,000 యోజనంబుల వెడలపునను తోకం చుట్టగాన్ చుట్టుకయుండు విష్ణుని మహోగ్రమైన శరీరంబు తానై అనంతాఖ్య సంకర్షణుండు సంతతంబున్ అట్టి అనంతనామాభిధానుని మస్తకమున సిద్ధార్థంబు కరిణి ధరణి అంతన్ ఆ విభుండున్ అఖిల లోకంబుల సంహరింపన్ కోరి చండకోపవసత సృజనం చేయువరసన్ ఏకాదశ రుద్రమూర్తులనెడు రౌద్రమతుల. అట్టి రుద్రమూర్తుల తుల త్రినేత్రులున్ అఖిల శూలహస్తులగుచునుందురు అందున్ ఉన్న పడికులాధిపుల్ శేషుని పాద పంకజముల భక్తించేరి నమ్రులగుచున్ అనుదినంబును మౌళి రత్నముల చేతన్ కడుముదంబున్ ఒంది కోరికలు తలిర్ప నీరాజనంబులన్ ఇచ్చుచుందురెపుడు మచ్చికలను. మరియున్ ఆ సంకర్షణమూర్తించేరి నాగకన్యకలు కోరికలు కలవార్లగుచున్ ఒప్పెడి శరీర విలాసంబులను చేసి అగురు చందన కుంకుమ పంకంబులు అనులేపనంబులు చేయుచు సంకర్షణమూర్తి దర్శన స్పర్శనాదులను ఉద్బోధిత మకర ధ్వజావేస్త చిత్తంబులు కలిగి చిరునవ్వులు ఒలయన్ అధికాభిలాషం చేసి స్మితావలోకనంబుల సవ్రీడితలై అవలోకించుచుండన్ అనంత గుణంబులు కల అనంతదేముండు ఉపసంహరింపన్ పడిన క్రోధంబు కలిగి లోకంబులకు క్షేమంబు కోరుచు సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణంబుల నవరతంబు ధ్యానంబు చేయ సంతత సంతోషాతిశయంబున మ్రాకన్ను పెట్టుచు సలలిత గీతావాద్యంబులన్ ఆనందంబున్ అందుచున్ తన పరిజనంబులన్ అతి స్నేహంబునన్ అవలోకించుచు నవతులసీ గంధ పుష్పరసామోదిత మధుకర వ్రాత మధుర గీతంబులు కల వైజయంతి వనమాలికల ధరించుచు నీలాంబరధరుండును హలధరుండునున్ అగుచున్ ఇతండు మహేంద్రుడో హరుండో అనుచు జనంబులు పలుకుచుండన్ కాంచనాంబరధరుండై ముముక్షువులు ధ్యానంబులు చేయన్ అధ్యాత్మ విద్యాయుక్తంబైన ఆనంద హృదయ గ్రంథిని భేదించున్ అట్టి శేషుని స్వయంభువుండగు నారదుండు తుంబురు ప్రభృతులకు ఋషి శ్రేష్ఠులతో చేరుకొని కమలాసనుని సభాస్థానంబునందున్ ఇట్లు స్తుతించుచుండు. ఓలిమైన్యవ్వని లీలా వినోదముల్ జన్మ సంరక్షణ క్షయములకును హేతువులకు చుండున్ యవ్వని చూపుల జనియించే సత్వరజస్తమంబులు యవ్వని రూపంబులు ఏకమై బహువిధంబులను జగత్తులన్ ప్రోచుచుండున్ యవ్వని నామంబులు ఎరుగక తలచిన అంతన దురితంబులు అడగుచుండున్ అట్టి సంకర్షణాఖ్యండున్ అవ్యయుండున్ అయిన శేషుని వినితి జేయంగంతరమే తలంపన్ ఎప్పుడు వాక్మనంబులకున్ ఇంక 3 లోకంబులందును భూతతతికి మరియున్ పెక్కుగతుల మా బోటి వారలన్ ప్రోవంతలచి శేషమూర్తి సాత్విక స్వభావముందెన్ కడకతోన్ అట్టి శేషునకు మ్రొక్కుచుందున్ అనుదినంబు
మరియున్ ఆ శేషినిన్ ఎవ్వండేనియున్ ఆకస్మికంబుగన్ అయిననున్ ఆర్తుండగుచున్ అయినను స్మరించిన మాత్రమునన్ అఖిల పాపంబులన్ పాసి సకల శ్రేయస్సులన్ పొందున్. అట్టి శేషినిన్యే ముముక్షువులు ఆశ్రయించి ధ్యానంబనర్చి భవబంధ నిర్ముక్తులగుదురు. అతని పడంబులందు భూగోళంబు అణుమాత్రంబు అగుచున్ ఉండున్. అతని మహామహిమలు గణితింప సహస్రజిహ్వలు కల పురుషుండైనన్ ఓ పండని పలుకుచుందురు. ఆ అనంతుండు పాతాళంబున నుండి సకల లోకహితార్థంబు భూమిని ధరించున్ అని లోక తిర్యక్ మనుష్యగతులను లోకస్థితియును సుఖయోగీంద్రుండు వినిపించి ఇంకన్ ఏమి వినిపింతున్ ఎరింగింపుము అని నన్ పరీక్షిన్నరేంద్రుండు సుఖయోగీంద్రునకిట్లనియే. మునివర లోక చరిత్రంబు అనుపమము మహావిచిత్రము అగునట్లుగా నాకును వినిపించితివి అంతయున్. పనుపడి నా చిత్తమందున్ పాయక నిలిచెన్ అనిన సుఖయోగీంద్రుండు ఇట్లనియే. జంతుజాలములకు శ్రద్ధలు త్రిగుణాత్మకములు కాన వారి కర్మగతుల తారతమ్యములను తగిలి ఇన్నియు వివిధంబులగుచు సంతతంబు నుండు. నరేంద్ర ప్రతిషిద్ధ లక్షణంబగున్ అధర్మంబు ఆచరించు నరుని శ్రద్ధ విపరీతంబుగాన్ ప్రవర్తిల్లున్. అట్టివానికిన్ కలిగడి కర్మఫలంబును విపరీతంబుగానే ఉండున్. కావునన్ అనాద్య విద్యా కామ ప్రవర్తనల వలనన్ పెక్కు తరంగులన్ కలిగడి కర్మగతుల సంగ్రహంబుగన్ ఎరింగించెదన్ అనిన సుకునితోన్ పరీక్షిన్నరేంద్రుండు ఇట్లనియే. మునివరేణ్య నరకములు ముజ్జగంబులయందో అంతరాళమందో వెలెనో అదియున్ కాక దేశమందుండు భూ విశేషముల అందో తెలుపు సంతసమున అనిన సుఖయోగేంద్రుండు ఇట్లనియే. ఎడతెగక ముజ్జగంబుల కడపలన్ అయ్యామ్యదిశను కదలక నిలుచుంకడు ఘోరములుగా నరకములడరంగాన్ అంతరాళమందులన్ అధిపా. మరియును దక్షిణంబునన్ అగ్నిశ్వాత్తాది పితృగణంబులు తమ గోత్రజులకు మేలు కలుగుట కొరకు సత్యంబులగున్ ఆశీర్వాదంబులన్ ఒసంగుచుండుదురు. అచ్చటి పితృపతియగు శమనుండు తన లోకంబునకున్ చనుదెంచు జంతువుల కర్మంబులకు తగిన ఫలంబులనిచ్చి శిక్షించుచునుండున్. అందున్ తామిశ్రంబునున్ అంధతామిశ్రంబును రౌరవంబును మహారౌరవంబును కుంభీపాకంబును కాలసూత్రంబునున్ అసిపత్రవనంబును సూకర ముఖంబునున్ అంధకూపంబును క్రిమిభోజనంబును సందంసంబును తప్తోర్మియు వజ్రకంటక సాల్మలియు వైతరిణియున్ పూయోదంబును ప్రాణరోధంబును విశసనంబును లాలాభక్షణంబును సారమేయాదనంబునున్ అవీచిరయంబును రేత పానంబునున్ అను 21 మహానరకంబులను మరియును క్షారకర్దమంబును రక్షోగణ భోజనంబును శూలప్రోతంబును దందసూకంబునున్ అవట నిరోధనంబునున్ అపర్యావర్తనంబును సూచీముఖంబున్ అన 7 నరకంబుల తోడన్ కూడి 28 నరకంబులు కలవని కొందరు నొడువుదురు అందు. పరపుత్రకళత్రంబులన్ పరికింపక అపహసించు పాపాత్ముడు దుష్కర పాసబద్ధుడై యమపురుషులచేన్ అధిక బాధన్ పొందుచునుండున్. మరియున్ అవ్విధంబున బాధితుండగుచున్ తామిశ్ర నరకంబునం పడి అనసనాద్రిపాతన దండతాడన తర్జనాది బాధలన్ చెంది కడు భయంబున మూర్ఛలన్ పొందుచుండు. నరేంద్ర ఎవ్వండేని కుటుంబ పోషణార్థంబు పర్లకు ద్రోహంబు చేయున్ ఆ నరుండు రౌరవ నరకంబునన్ పడున్. ఎవ్వండు ఇహలోకంబునందు స్వేచ్ఛా విహారమున సంచరించుచున్ పరోపద్రవ పరాక్ముఖంబులై ఉండు పశుపక్షి మృగాదుల బాధించున్. ఆ మృగంబుల రురూపంబులను తాల్చి అట్టి పాపజన్ల నానావిధ యాతనల బాధించుటంచేసి రౌరవ మహారౌరవ నరకంబులన్ పడున్. ఎవ్వండేని దేహ పోషణార్థంబు మూషకాదుల బిల నిరోధంబు చేసి వధించున్. ఆ నిష్కరుణుండైన పురుషుని కుంభీపాక నరకంబుల అందున్ కల తప్త తైలంబులన్ పెక్కు బాధలన్ పొందింతురు. తల్లిదండ్రులకును ధరణీసురులకునున్ అహితంబు చేసిన అట్టివాడు కాలసూత్రంబను కడున్ తీవ్ర నరకంబునందునున్ అందంద అయిత యోజనాయత పాత్రాదులందుల సూర్యుండా మీద క్రిందను వహ్నిమిగుల మండన్ అత్యంత క్షుత్పి పాసాదుల చేతను
బాధితుండగుచుండున్ పాయకెపుడున్ పరువు పెట్టుచున్నన్ పడియున్న నిలిచినన్ కదలకున్నన్ చాలన్ ఒదిగియున్న బాధన్ పొందుచుండున్ పశురోమముల లెక్క వరుసన్ అపరిమేయ వత్సరములు. మరియు వేదమార్గంబు విడిచి పాషండ మార్గంబులాచరించు పురుషునిన్ అసిపత్ర వనంబునందు యమకింకర్లు తరట్ల నడుచుచున్ పరిహసించుచున్ తోలునెడ అసిపత్రంబులు ఇరు కెలంకుల శరీరంబున్ త్రెంచుచుండన్ అడుగడుగున బిట్టు మొరవెట్టుచుండ బాధించుచుండుదురు. దండింపంతగని వారల దండించిన విప్రవర్ల తనువులు ముట్టం దండించిన దుర్మతులం దండింతురు కాలసూత్ర నరకములందున్. మరియున్ అట్టి దుష్టమానవున్ కింకరుల్ విరిచి చెరకున్ కోల విరచినట్లు బాధ పెట్టుచుండన్ పడి మూర్ఛంచెందుచు మొరలు పెట్టుచుండు భూపవర్య. నరేంద్ర, ఎవ్వండే నిన్ ఈశ్వర కల్పిత వృత్తిగల జంతువుల హింసించున్ అట్టివానిన్ అంధకూపంబును నరకంబునన్ పడవైచినన్ అందున్ అతండు తొల్లి తాను చేసిన భూతద్రోహంబునన్ అచ్చట వివిధ క్రూర పక్షి మృగ పశు సర్ప మశక మత్కుడ మక్షికాదుల చేత హింసన్ పొందుచు మహాంధకారంబునందు నిద్రానుభవ సుఖలేశంబును లేక కుశరీరంబునందుల జీవుండునున్ పోలే మృతప్రాయుండై ఉండున్. అంతా తన కలిమిన్ ఎవ్వడేనియున్ తన బాంధవ వరులన్ కూడి తగన్ కుడువక తానును వాయసంబు భక్షించిన మాడ్గిన్ తిన్నవాడు శీఘ్రమే అచటన్. క్రిమి భోజనమని ఎడి నరకమునన్ పడి క్రిములె కూడుగాన్ కుడుచుచున్ తాన్ క్రిమియగుచు లక్ష పరిమాణము కల క్రిమికుండమందు నాటుకయుండున్. మరియున్ ఈ భూలోకంబునన్ ఎవ్వడేనియున్ అవిపన్నుండై చౌర్యవృత్తిచే బ్రాహ్మణాదుల హిరణ్యరత్నాది ద్రవ్యంబులన్ అపహరించున్ అట్టి పురుషునిన్ అగ్నివర్ణంబులగున్ అయఃపిండంబులన్ అగ్నితప్తంబులగు శూలంబులన్ అతని శరీరంబునన్ తివియుచుండుదురు. మరియును మదనాతురులగుచు స్త్రీ పురుషులు అగమ్యగమనంబులు చేసిరేనిన్ అట్టివారిని యమలోకంబునన్ అతి తీక్ష్ణ కషాతాడితులన్ చేసి అగ్నిమయంబులైన ఉక్కు ప్రతిమలన్ ఆలింగనంబు చేయింతురు. సర్వజంతుజాల సంగమముందెడు వానిన్ పట్టి కట్టి వజ్రదంశ్రకములు కలుగునట్టి ఘనతరశాల్మలీ తరువులందున్ చేర్చి దంతురెపుడు. పార్థివేంద్ర, నరుడు పాషండ దర్శనుండగుచు ధర్మ మార్గము అడచనేని వాడు నరకమందు వైతరణీ నదిన్ ఉడుగక ఎపుడున్ పొరలి పడుచునుండు. మరియున్ అట్టి వైతరణీ నది యందు జలగ్రాహంబులు తిగిచి భక్షింపన్ ప్రాణంబులు నిర్గమింపన్ తన పాపంబులు ఉచ్చరించుచు విణ్మూత్రపూయ శోణితకేశన ఖాస్తి మేధో మాంస వసావాహిని అందున్ తప్తుండగుచునుండు. విప్రుండు శూద్రకామినులన్ పొంది శౌచాచారంబులన్ పాసి గతలజ్జుంటై పశువున్ పోలెన్ చరించెనేనిన్ అతండు నరకంబునున్ పొంది అందున్ పూయ విణ్మూత్ర లాలాశ్లేష్మ పూర్ణార్ణవమందు ద్రొబ్బంబడి అతి భీభత్సితంబులగున్ ఆ ద్రవ్యంబుల భుజించుచుండు. శునకములన్ పెంచి ఎవ్వండు అనయంబును వేట సలిపి ఆత్మార్థముగా వనమృగములన్ చంపునున్ ఆ మనుజాధమున్ అస్త్రములను మర్దింతురు ఒగిన్. జృంభణమునన్ ఎవడు దంభార్థమై పశువులను చంపి జన్నములను చేయు వానిన్ పట్టి యముని వారలు కోయుచునుందురు ఎప్పుడు మిగుల సందడిలుచు. కామమోహితుండై ఎవ్వండేనియున్ తన భార్య చేత రేతఃపానంబు చేయుంచున్ ఆ పాపాత్ముని రేతోహ్రదంబునన్ త్రోచి ఆ రేతంబునే పానంబు చేయించుదురు. రాజభటులైనను చోరులైనను ధనికుల గ్రామంబులపైన్పడి అందు గృహదాహంబు చేయువారలను విషాదుల వలనన్ అన్యులన్ చంపెడువారలను వజ్రదంశ్రలు కల 27,700 సునకంబులు ఎడతెగక తిగిచి భక్షించుచుండు. లంచంబున్ కొని సాక్షి వంచించి అనృతంబు పలికెడు పాపాత్మున్ పట్టి కట్టి అంతమానక అవీచి అను నరకమునందు శతయోజనోన్నత శైల శిఖరమునన్ తల క్రిందుగాన్ ఉనిచి అధోముఖంబుగన్ పడద్రొబ్బిన బొబ్బలిడుచున్ కల్లోలములు లేని కమలాకరమున్ పోలెంచదరమయ్యున్న పాషాణమందున్ పడిన అంతన దేహంబు పగిలి పెక్కు తునుకొలై పాసె అది కూడికొనుచునుండ దండి ఆకులతను పొందుచుండున్ కాని చావు లేకుండున్ ఆ దుష్ట జంతువునకు. సోమయాజి భార్యన్ కామించి పొందిన వానిన్ కపట మద్యపాన సోమపానమను దినంబున్ పానంబున్ చేయు విక్షత్రియులను పట్టి సంభ్రమమున రొమ్మున్ త్రొక్కి
మోము రిమ్మ వట్టగమోది అనలముఖమునందున్ అగ్నివర్ణముగనున్ కాంచి వక్త్రమున నిండగాన్ ఉక్కు నీరు పోతురు ఏచి నిష్ఠురముగా మరియు నీచవర్ణుండు నిష్ఠ సలుపుచున్ తపోదాన విద్యాచారంబులన్ పెద్దల కవమానంబు చేయువాడు క్షారకర్దమంబను నరకంబునందున్ అధోముఖుండగుచున్ బాధలన్ పొందు. స్త్రీ పురుషులెవ్వరేని శరీర రక్షణార్థంబు పశువుల మానవుల బలి ఇచ్చిరేని వారలను నిరయంబునందు యమకింకరులు సురియలం తునిమి తద్రక్తంబు పానంబున్ చేయుచున్ పారాడుచుందురు. గ్రామారణ్యంబులయందు జంతువుల శూల ప్రోతంబులన్ కావించి హింసించుచు హర్షించుచున్న వారలను శూలప్రోతంబను నరకంబునందున్ శూలప్రోతులన్ చేసిన క్షుత్పిపాసాపరులగుచుండన్ కంకగృధ్రాదులు తీక్ష్ణతుండాగ్రంబులన్ తిగిచి భక్షించుచుండు. మరియు ధూర్త స్వభావంబునన్ జంతు పీడనంబున్ కావించెడు పాపాత్ముల దందశూకంబను నరకంబునందు వైవన్ 5-7 ముఖంబుల సర్పంబులున్ కరచుచుండు. ఎనయ దొడ్లలోనన్ ఇండ్లలోనైననున్ పశుపతంగ హరిణ పంక్తి నెల్లన్ పట్టి హింస చేయు పాపాత్ము విషవన్ని ధూమశిఖలం ద్రొబ్బుదురు నృపాల. తన ఇంటికి వచ్చిన మనుజునిన్ అతిథిన్ క్రోధ దృష్టిన్ చూచిన వానిన్ కనుగవలన్ వజ్రదంష్ట్రలం తనరిన ఆకంకగృద్ధతతి భక్షించున్. ధనవంతుండగు మానవుండున్ కడకన్ ధర్మోపకారంబులన్ ఘనతన్ చేయక ఉండెనేని యమలోకంబందు సూచీముఖంబనున్ ఆ దుర్గతిన్ పట్టి త్రోచి నిధికాపై ఉన్న భూతంబు అటంచునున్ పాశంబులన్ పట్టి కట్టి వడితో నొప్పింతురు అత్యుగ్రులై. నరవరేణ్యా ఇట్టి నరకముల్ యమలోకమందున్ కలవు మరి సహస్ర సంఖ్యలందు శమనదూతల నిశంబు బాధింతురు అవని ధర్మదూరులయిన నరుల. ధర్మవంతులెల్లన్ తప్పక స్వర్గంబునందు భోగ సమితిన్ పొందుచుందురు ఎలమిన్. పుణ్యపాపముల శేషము వల్లన్ పుట్టుచుందురవనిన్ పుణ్యచరిత
ఆ నరేంద్ర మోక్ష మార్గంబు మున్నె వినిపించి తిని ఇప్పుడు నీకెరింగించిన వెల్లను బ్రహ్మాండ కోశంబునన్ చతుర్దశ కోశంబులు గలవని పురాణంబులు పలుకుచుండును. అట్టి బ్రహ్మాండంబు శ్రీమన్నారాయణుని స్థూల శరీరం బగుటం చేసి బ్రహ్మాండం బెవ్వరు వర్ణింతురెవ్వరు విందురు. వారలకు సకల శ్రేయస్సులున్ కలుగును. ఈశ్వర స్థూల శరీరంబున్ తెలిసిన వారికి శ్రద్ధాభక్తులం చేసి సూక్ష్మదేహంబు నెరుంగవచ్చు. భూద్వీపవర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దింనరక తారాగణలోక సంస్థితంబైన సకల జీవనికాయంబై అద్భుతంబైన శ్రీహరి స్థూల శరీర ప్రకారంబు వినిపించితిని. జలజ భవాది దేవముని సన్నుత తీర్థ పదాంబుజాత నిర్మల నవరత్న నూపుర విరాజిత కౌస్తుభభూషణాంగ ఉజ్వల తులసీ కురంగ మదవాసన వాసిత దివ్యదేహ శ్రీనిలయ శరీర కృష్ణ ధరణీధరా భాను శశాంక లోచనా శ్రీతరుణీ హృదయ స్థిత పాతకహార సర్వలోక పావన భువనాతీత గుణాశ్రయ అతి విఖ్యాత సురార్చిత పదాబ్జ కంసవిదారీ దండితారి సమూహ భక్త నిధాన దాన విహార మార్తాండ మండల మధ్య సంస్థిత తత్వరూప గదాసికో దండ శంఖ సుదర్శనాంక సుధాకరార్క సునేత్ర భూమండలోద్ధరణార్థ పోషణ మత్త దైత్య నివారణ కృష్ణ. ఇది శ్రీ సకల సుఖ విజనానందకర బొప్పనామాత్య పుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమద్భాగవత మహాపురాణంబునందు భరతాత్ముజుండైన సుమతికి రాజ్యాభిషేకంబునున్ పాషండ దర్శనంబును సుమతి పుత్ర జన్మ విస్తారంబును గయుని చరిత్రంబును గయుని సంస్తుతియు భూద్వీపవర్ష సరిదద్రినభస్సముద్ర పాతాళ దిన్నరకతారకాగణ సంస్థితియునను కథలు గల పంచమస్కంధంబునందు ద్వితీయాశ్వాసము.